ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయాన్ని పరిశీలిద్దాం. 10 శ్లోకాలు. అవును, కేవలం 10 ప్రాచీన శ్లోకాల్లోనే విశ్వం, చైతన్యం, వీటన్నిటి గురించిన లోతైన రహస్యాలు ఎలా నిక్షిప్తం చేయబడ్డాయో చూద్దాం. అసలు ఒక్కసారి ఆలోచించండి, 10 శ్లోకాల్లో అంతిమ సత్యాన్ని వర్ణించడం సాధ్యమేనా? ఇదే ప్రశ్న మనల్ని అసలు విషయానికి తీసుకెళ్తుంది. మరి ఈ ప్రాచీన గ్రంథం దీనికి ఎలాంటి సమాధానమిస్తుందో చూద్దాం రండి. ఈ సమాధానం మనకు లలితా సహస్రనామం అనే ఒక అద్భుతమైన గ్రంథంలో దొరుకుతుంది. అందులో జగన్మాతను 1000 నామాలతో స్తుతిస్తారు. అంటే ప్రతి నామం ఆమెలోని ఒక కోణాన్ని, ఒక లోతైన సత్యాన్ని మనకు పరిచయం చేస్తుందన్నమాట. సరే, మరి మనం మొదటి అంశంలోకి వెళ్దాం. ఈ శ్లోకాలు జగన్మాతను విశ్వానికే మహారాణిగా, ఒక సార్వభౌమాధికారిగా ఎలా మన కళ్ల ముందు నిలబెడతాయో చూద్దాం. ఆమె రూపం ఎంత శక్తివంతంగా వర్ణించబడిందో మనమే తెలుసుకుందాం. చూడండి, మొదటి శ్లోకమే ఆమెను విశ్వానికే మహారాణిగా పరిచయం చేస్తోంది. ఎంత గొప్ప రాజులైనా సరే ఆమె పాదాల దగ్గర నమస్కరించాల్సిందేనట. ఇక ఆమె నడుముకి రత్నాలతో పొదిగిన వడ్డాణం, ఇలాంటి ప్రతి వర్ణన వెనుక ఒక లోతైన సంకేతం దాగి ఉంది. అవును, కేవలం అందాన్ని వర్ణించడమే కాదిక్కడ ముఖ్యం. ఆమె పద్మాలలాంటి కళ్ళు, అవి ఆమె కరుణకు, స్వచ్ఛతకు ప్రతీక. ఆమె ఆభరణాలు, అవి ఈ సృష్టిలో ఉన్న సామరస్యాన్ని, అందాన్ని సూచిస్తాయి. అంటే ప్రతి భౌతిక వర్ణన వెనక ఒక ఆధ్యాత్మిక సత్యం దాగి ఉందన్నమాట. ఇక ఆమె ముఖం నిండు చంద్రునిలా ప్రకాశిస్తుందట. ఎందుకంటే చంద్రుడి చల్లదనంలాగే ఆమె ఉనికి కూడా మనస్సుకి శాంతిని, ప్రశాంతతను ఇస్తుంది. జీవితంలోని వేడి నుండి, ప్రతికూల శక్తుల నుండి ఒక రక్షణ కవచంలా ఉంటుందన్నమాట. సరే, ఆమె కేవలం పాలకురాలు మాత్రమే కాదు. ఇప్పుడు ఈ గ్రంథం ఆమెనింకో కోణంలో చూపిస్తోంది. అదేంటంటే ఆమెయే ఈ సృష్టికి, సకల కళలకు, కోరికలకు మూలమని. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆమె కేవలం ఒక నిశ్చలమైన రాణి కాదు. ఆమె ఒక క్రియాశీలక శక్తి. సంగీతం, నాట్యం, కవిత్వం, ఇలా సమస్త కళలకు, జ్ఞానానికి ఆమె ప్రేరణ. వేదాల చెప్పే అంతిమ సత్యం కూడా ఆమె. అంత శక్తి, అధికారమున్నా దానికి సమానంగా కాదు, అంతకంటే ఎక్కువగా ఆమెలో కరుణ ఉందని ఈ శ్లోకాలు చెబుతున్నాయి. అందుకే ఆమెను కరుణా సముద్రము అన్నారు. ఎంత అద్భుతమైన వర్ణన కదా! ఆ మాటను కొంచెం లోతుగా చూద్దాం. కరుణారస సాగర. సాగరమంటే సముద్రం. ఆమె కరుణ ఒక నదిలా ప్రవహించి ఆగిపోయేది కాదట. అది అంతులేని అనంతమైన మహాసముద్రం, ఎప్పటికీ తరగనిది. మరి కరుణ ఎలా సహాయపడుతుంది? చూడండి, జీవితంలో మనకు 3 రకాల తాపాలు, అంటే బాధలుంటాయి. శారీరక, మానసిక, ఇంకా మన చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల కలిగేవి. ఈ 3 రకాల బాధలనే వేడిని చల్లార్చే చల్లని వెన్నెలలాంటిది ఆమె కృప. ఆమె కేవలం బాధల నుండి ఓదార్పునివ్వడమే కాదు, అంతకు మించి ఆమె మనల్ని బంధనాల నుండి విడిపించే విమోచకురాలు. అంటే ఆత్మకు స్వేచ్ఛనిచ్చే గొప్ప శక్తి. ఈ విముక్తిని అర్థం చేసుకోవాలంటే మనం ముందు క్షేత్రం, క్షేత్రజ్ఞుడు అనే 2 విషయాలు తెలుసుకోవాలి. క్షేత్రం అంటే మన శరీరం, ఈ భౌతిక ప్రపంచం. క్షేత్రజ్ఞుడు అంటే వీటన్నిటినీ చూసే ఆత్మ లేదా చైతన్యం. ఈ రెండింటినీ కలిపి నిలబెట్టే శక్తి ఆ జగన్మాతే. మరి బంధాల నుండి స్వేచ్ఛ ఎలా వస్తుంది? చూడండి, మొదట మనము అజ్ఞానం, అహంకారం లాంటి పాశాలతో, అంటే బంధనాలతో కట్టబడి ఉంటాం. కాని భక్తుల పాలిట ఆమె ఒక కల్పలత, అంటే కోరికలు తీర్చే తీగలాంటిది. చివరికి ఆమె ఆ బంధాలను తెంచి ఆత్మకు పూర్తి స్వేచ్ఛను ప్రసాదిస్తుంది. సమస్యను పైపైన కాకుండా మూలాల నుండే తొలగిస్తుందన్నమాట. ఇప్పటివరకు ఆమె రూపాన్ని, శక్తిని, కరుణను చూశాం. ఇప్పుడు అన్నిటికంటే లోతైన చివరి వర్ణనకు చేరుకున్నాం. ఇక్కడ ఆమె ఒక రూపమున్న దేవతగా కాదు, స్వయంగా అస్తిత్వంగానే, చైతన్యంగానే మనకు దర్శనమిస్తుంది. ఆ అంతిమ సత్యం పేరు చితి, అంటే స్వచ్ఛమైన నిరాకార చైతన్యం. ఈ సృష్టి మొత్తానికి మూలాధారమైన ఎరుక. ఇదొక పెద్ద మలుపు. ఇందాకడదాకా రాణి, సృష్టికర్త అని రూపకాలతో చెప్పి, ఇప్పుడు ఆమెయే ఆ నిరాకార చైతన్యమని అసలు సత్యాన్ని ఆవిష్కరించారు. ఇక చూడండి, ఈ గ్రంథం యొక్క పరాకాష్ట. బ్రహ్మలాంటి దేవతలు అనుభవించే ఆనందం కూడా
ఆమె అనంతమైన ఆనంద సముద్రంలో ఒకే ఒక్క చిన్న నీటి బిందువుతో సమానమట. ఒక్కసారి ఊహించుకోండి, మన ఆనందం, దైవత్వం గురించిన ఆలోచనలనే ఇది పూర్తిగా మార్చేస్తుంది. అంటే ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ 10 శ్లోకాలు మనల్ని ఒక అద్భుతమైన ప్రయాణం చేయించాయి. మొదట విశ్వానికి మహారాణిగా, తర్వాత కళలకు మూలంగా, ఆపైన కరుణాసముద్రంగా, బంధాలను తెంచే విమోచకురాలిగా, చివరికి స్వచ్ఛమైన చైతన్యంగా, ఆనందస్వరూపంగా ఇలా ప్రతి మెట్టునూ మనకు చూపించాయి. సరే, ఈ విశ్లేషణను మనం ఒక చివరి ప్రశ్నతో ముగిద్దాం. ఈ ప్రాచీన విశ్వానికి సంబంధించిన ఆలోచనలన్నిటినీ మనలోకి తీసుకువద్దాం. చైతన్యమే అనంతమైన ఆనందమైతే మరి మన ఉనికికి అసలు అర్థమేమిటి? దీని గురించి ఆలోచించడం మనందరికీ ఎంతో అవసరం.